సరే ఈ డాలర్ విలువ పడిపోయినప్పుడు కూడా దీనికి రాజకీయాలకు కూడా చాలా సంబంధాలు కూడా ఉన్నాయి. రాజకీయ పార్టీలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేసిన వాతావరణం కూడా ఉంది. 2013 విషయానికి వస్తే మాత్రం పెద్ద చర్చ జరిగింది అప్పట్లో. మొత్తం అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇటు బీజేపీ కానీ ప్రతిపక్షాలు కానీ మీడియాలో కూడా మొత్తము పడగొట్టిరు, పడిపోయిందని కూడా చాలా విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఏకంగా 90 రూపాయలు దాటిన తర్వాత కూడా ఆ స్థాయిలో ప్రచారం జరగట్లేదు. ఏం జరిగింది అసలు? ఇంత పెద్ద ఎత్తున విమర్శలు కానీ ఆరోపణలు కానీ నిరసనలు రాకపోవడం గల కారణాలు ఏంటి? మేజర్గా డాలర్ ప్రైస్ గత 75 ఏళ్ళగా పెరుగుతూనే ఉంటుంది. 3 రూపాయలు అయింది, 6 అయింది, 8 అయింది, 22 అయింది, 36 అయింది. ఎవ్రీ డికేడ్కి పెరుగుతూనే ఉంటుంది. అయితే పేస్ అనేది మ్యాటర్ అనమాట. అంటే 2013లో ఏమైందంటే 2008 నుంచి 2013 వరకు ఆల్మోస్ట్ 5-6 ఏళ్ల పాటు అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ సేమ్ ఉంచింది. సో అలా సేమ్ ఉంచుతారనమాట. ఎందుకంటే అమెరికన్ ఎకానమీ ఆర్థిక మాంద్యం ఇది ఉంటారు కదా, 2008లో ఆర్థిక మాంద్యం వచ్చిందని చెప్పి మహామాంద్యం అంటారు. సో దీనివల్ల ఎక్కువ డబ్బులు ప్రింట్ చేయడం వల్ల ఆ ఎక్కువ డబ్బులు రెస్ట్ ఆఫ్ ద వరల్డ్కి వచ్చాయి. ఇప్పుడు అమెరికా ఎక్కువ డబ్బులు ప్రింట్ చేస్తే రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ డబ్బులు వస్తాయి. ఓకే, అలా ఎక్కువ డబ్బులు రావడం వల్ల ఏమైందంటే మన స్టాక్ మార్కెట్స్ పెరగడం కానీ ఎకానమీలో ఎక్కువ డాలర్ ఫండింగ్ జరిగింది. 2013లో అట్లా ఇచ్చిన స్టెరాయిడ్ని ఆపేశారు. అంటే 6-7 ఏళ్ల పాటు స్టెరాయిడ్ ఇచ్చారు, ఎకానమీ రివైవ్ అవ్వాలి అని. కొద్దిగా రికవరీ స్టార్ట్ అయిన తర్వాత 2013-14 ముందర రికవరీ స్టార్ట్ అయింది యూఎస్ ఎకానమీలో. అప్పుడు ఇంత మనీ సప్లై చేయము అని ఫెడరల్ రిజర్వ్ చెప్పింది. అప్పుడు ఏమైందంటే ఇంత మనీ సప్లై చేయరు అంట అని. వడ్డీ రేట్లు పెంచా మీనింగ్ ఏంటంటే ఇచ్చిన మనీ సప్లై వెనక్కి లాగుతామని మీనింగ్. అట్లా అమెరికన్ ఎకానమీ 10 ఏళ్ల పాటు ప్రపంచం అంతా ఇచ్చిన డబ్బుల్ని 2016 నుంచి లాగుతామని 13లోనే చెప్పింది. దీనివల్ల చాలామంది ఫారిన్ ఇన్వెస్టర్స్ యూఎస్ వెళ్ళిపోయారు. ఎందుకంటే యూఎస్లో మనకి ఇంట్రెస్ట్ రేట్స్ 0.25 ఉండిందా, 100 కోట్లు అప్పు చేసి ఇండియాలో ఇన్వెస్ట్ చేశారు. అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ 2%, 3% పోయాయి అనుకోండి, వాళ్ళకి కాస్ట్ ఆఫ్ బారోయింగ్ పెరిగిపోతుంది కదా. మీరు హౌసింగ్లో 8% అంటే లోన్ తీసుకొని కొంటారు, హౌసింగ్లో 20% అంటే ఏం చేస్తారు? కొనలేరు కదా, ఇంట్రెస్ట్ పే చేయలేరు కదా. అట్లాగే ఆ అమెరికన్ ఇన్వెస్టర్స్ ఇండియా నుంచి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం విత్డ్రా చేసి యూఎస్ వెళ్ళిపోయారు 2013లో. ఈ మేజర్ రీజన్ వల్ల డాలర్ ప్రైస్ 55 నుంచి 63 పోయింది. ఆల్మోస్ట్ ఒక 20% పడింది. అయితే అది 1 మంత్లో జరిగింది, ఆగస్టు 2013లో. ఆ పేస్ అనేది ప్రాబ్లం. అంటే ఇప్పుడు మీరు మంత్లీ ఒక 1/2 kg పెరిగితే ప్రాబ్లం లేదు, ఒకటే 1 మంత్లో ఒక 20 kgs పెరిగితే ఏదో ప్రాబ్లం ఉన్నట్టే కదా. సో అట్లాగా ఆ పేస్ ప్రాబ్లం వల్ల ప్రాబ్లం మీడియా కానీ ప్రతిపక్షాలు కానీ అప్పుడు గోల చేశాయి. ఎకానమిస్టులు కూడా గొడవ పెట్టారు, ఇది చాలా డేంజరస్ అని చెప్పి. ఆ సిచ్యువేషన్స్లో ఏం చేస్తుందంటే ఆర్బీఐ డాలర్ సప్లై చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన మిర్చి యార్డ్ ఎగ్జాంపుల్కి వద్దాం. ఇప్పుడు టొమాటో రేట్లు 80 నుంచి 90 వెళ్ళిపోతున్నాయి. నేను మన కెమెరామెన్ అన్నకి చెప్పాను, అన్న 90 వెళ్ళకూడదన్నా, నువ్వు రేట్లు తగ్గించన్నా. గోడౌన్లో ఉన్నాయి కదా టొమాటోలు, ఏంటి మన మిరపకాయలు, అవి సప్లై చేస్తుంది మార్కెట్లోకి. అప్పుడేమవుతుంది, మిరపకాయ ప్రైసు 90 నుంచి 80 రూపాయలు పడిపోతుంది కదా. అట్లాగే ఆర్బీఐ దగ్గర $650 బిలియన్ ఉన్నాయి. సో ఎప్పుడైతే 88-89 దాటుతుండిందో ఆర్బీఐ జాగ్రత్తగా చూసి రోజు ఆ 90 దాటనీయకుండా డాలర్లో సప్లై చేసింది. ఆ సప్లై చేయడం వల్ల మళ్ళీ ఇప్పుడు 90 దగ్గర స్టెబిలైజ్ అవుతుంది. ఇంకొక 3-4 మంత్స్ పాటు ఇట్లాగా స్టెబిలైజ్ చేస్తారు, ఎక్స్పెక్టెడ్ అనమాట. అట్లా సప్లై చేస్తారు, ఆపుతారు. అయితే లాస్ట్ 1 ఇయర్ కానీ లాస్ట్ 6 మంత్స్ కానీ డాలర్ ప్రైస్ అనేది 87-88లోనే ఉండేది, ఇప్పుడు 90కి వచ్చింది. అంటే ఇది ఓర్నేనో అనే రేట్ కాదు. అంటే ఇంకొక 1 మంత్లో 100 దాటితే మనం భయపడాలి. సో పేస్ ఆఫ్ ఫాల్ అనేది సివియర్గా కాదు, 2013 లాగా లేదు. కాబట్టి మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అందువల్ల మీడియా కానీ ప్రతిపక్షాలు కానీ పెద్ద టెన్షన్ పడట్లేదు. సో ఇది సార్ కంటిన్యూషన్ క్వశ్చన్ అడుగుతాను. సెంచరీ చేరువలో ఉన్నది, ఇక త్వరలో ఒక 100 దాటబోతుంది. 100 దాటినా కానీ ఆశ్చర్యం లేదని కొంతమంది అంటారు. మీరు అన్నట్టు అది 100 దాటే అవకాశం ఉందా? ఆ లోపే కంట్రోల్ చేస్తారా? కంట్రోల్ లాంగ్ టర్మ్ చేయలేరు, ఒక 1 మంత్ 2 మంత్స్ ఆపగలరు, కానీ లాంగ్ టర్మ్లో ఇట్ విల్ సస్టైన్ అనమాట. ఇట్ విల్ కంటిన్యూ ఇట్స్ ట్రెండ్. సో 2029 కానీ 30 కానీ 100 దాటేస్తుంది, ఈజీగా దాటేస్తుంది. ఇప్పుడు 2012లో నేను క్లాసెస్ చెప్తున్నప్పుడు 45 రూపాయలు అట్లా ఉండేది. అప్పుడే చెప్పాను నేను, ఇది 2020కి కనీసం 70-80 రూపాయలు పోతుంది, 2030కి 120 కూడా పోతుంది. ఇది కంటిన్యూ ట్రెండ్, దీన్ని ఎవరు ఆపలేరని చెప్పాను. ఇప్పుడు వాళ్ళందరూ ఈ వీడియో చూస్తుంటారు.
సార్ ఇంతకుముందు ఒక ప్రశ్న అడగబోయి అయిపోయాను. ప్రధానమంత్రి మోడీ అయితే అంటే నరేంద్ర మోడీ ఒకవేళ ప్రధాని అయితే అప్పుడు 60 సంబంధించిన రూపాయలు ఉండేది. ఒకవేళ ఆయన ప్రధాని అయిన తర్వాత డాలర్తో పోలిస్తే రూపాయల విలువ 30కి తగ్గించేస్తారని కూడా చాలా ప్రచారం జరిగింది. కానీ అందుకు భిన్నంగా ఏకంగా పెరుగుతూ ఈరోజు 90 రూపాయల దగ్గరకు వచ్చింది. దానికి గల కారణం ఏంటి? ఇట్లాగా డాలర్ 30కి వస్తుంది అనుకునే వాళ్ళు ఎకనామిక్స్ గురించి ఎక్కువ ఐడియా ఉండకపోవచ్చు, లేకపోతే పొలిటికల్గా బెనిఫిట్ వస్తుంది అలా చెప్పుండొచ్చు. అలా 30 మోడీ గారు కూడా తేకూడదు, ఆర్బీఐ కూడా అది ఒప్పుకోదు. అలా 30కి వచ్చిందంటే ఒక 5-6 కోట్ల మంది జాబులు పోతాయి మినిమం. కోయంబత్తూరులో టెక్స్టైల్ కంపెనీలు మూసేయాలి, హైదరాబాద్లో ఐటీ కంపెనీలు మూసేయాల్సి వస్తుంది, సూరత్లో డైమండ్ కంపెనీలు మూసేయాల్సి వస్తుంది, స్పేర్ పార్ట్స్ కంపెనీ పూణేలో మూసేయాల్సి వస్తుంది. ఇవన్నీ ఎక్స్పోర్ట్ రెవెన్యూ అవుతాయి కదా, ఫార్మర్స్ ఇంపాక్ట్ అవుతారు, నాన్ బాసుమతి ఎక్స్పోర్ట్స్ అన్నీ జీరో అయిపోతాయి. సో అందువల్ల ఈ ప్రాబ్లమ్స్ ఎక్స్పోర్ట్స్ని మనము సేఫ్ గార్డ్ చేసి ఎకానమీలో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకోవాలి. కాబట్టి డాలర్ని మనం అట్లానే ఉంచాలి. అది 30కి 20కి ఎప్పటికీ రాదు.